దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 4,399 రోజులు పాలన చేసి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును తిరగరాశారని బీజేపీ నాయకులు జ్యోతుల రాజేష్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఏడిది కృష్ణ పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఈస్ట్ మండలం అధ్యక్షులు గాలిదేవర శేఖర్ అధ్యక్షతన యువ మోర్చా నాయకుడు మొనగల సాయి గోపి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ పేరు మీద ఆలయంలో స్థానిక వెంకట్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మోడీ నిండు నూరేళ్లు దేశ ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలని ఈస్ట్ మండలంలో బీజేపీ నాయకులు ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నారు. బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఏడిది కృష్ణ మాట్లాడుతూ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల సేవ, అభివృద్ధి, సుపరిపాలన, అత్యధిక కాలం ప్రధానిగా నరేంద్ర మోడీ 2014 మే 26 నుండి 2026 జూన్ 10 వరకు నిరవధికంగా 4,399 రోజుల పాటు ప్రధానిగా కొనసాగుతూ దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానిగా నరేంద్ర మోడీ కొత్త చరిత్ర సృష్టించారని అన్నారు. బీజేపీ జిల్లా సెక్రటరీ జ్యోతుల రాజేష్ మాట్లాడుతూ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల సేవ, అభివృద్ధి మరియు సుపరిపాలన ప్రజలందరికీ అందిస్తూ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ పేరు ఉన్న ప్రధానిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు మచ్చ శివ ప్రసాద్, కింగంహరి, రామ్ ప్రసాద్ సదనాని, వనంశెట్టి సుబ్బారావు, నురుకొర్తి మూర్తి, కర్రీ శివరామకృష్ణ, అశోక్, మణిపూడి, ఆనంద్, పవన్ కుమార్, సాల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. అందించిన ప్రతి రోజు కూడా పేద అడుగు బలహీన వర్గాలకు, ఏదైతే అట్టడుగున్న బలహీన వర్గాలకు కరోనా టైం నుంచి ఇప్పుడు దాకా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్ అందించి ప్రతి పేదవారి ఇంటిలో కూడా అన్నదానానికి లోటు లేకుండా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజలను ఆదుకునే ప్రతి సుపరిపాలన సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మేము ఈ పూజ జరిపించి ఈ 12 సంవత్సరాల సుపరిపాలన ఇంకా కొనసాగిస్తూ మంచి కూటమి తరపున మంచి ప్రజలకు పాలన అందించే విధంగా కోరుకుంటున్నాం. నేటికి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ గారు నేటికి 12 సంవత్సరాలు సుదీర్ఘంగా కంప్లీట్ చేసుకుని ఆయన అత్యున్నత దేశంలో ఎక్కువ రోజులుగా ప్రధానంగా ఆయన చేయడం చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ముందుకున్న ప్రధానమంత్రికి ఈయనకి కూడా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డిఫెన్స్ రంగం కానీ, మరి ఎన్నో రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళి అతి తక్కువ సమయంలో ఈయన మరికొన్ని సంవత్సరాల పాటు దేశం ప్రధానంగా ఉండాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ ఈరోజు ప్రతి దేవాలయంలో కూడా ఆయన పేరు మీద అర్చన జరిపించి దేశానికి, ప్రజలకు అందరికీ మంచి జరగాలని